హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి గోంగూర పచ్చిశనగపప్పు అండి. గోంగూర పచ్చిశనగపప్పు, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ పప్పుకి కాంబినేషన్ వచ్చేసి అప్పడాలండి. గోంగూర పచ్చిశనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర అండి, చక్కగా ఒలిచి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిశనగపప్పు, ఒక గంటన్నర మనం నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి అండి. ఈ పప్పు అంతా రెడీ అయిన తర్వాత మనం తాలింపు: ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. దీని కాంబినేషన్ వచ్చేసి అప్పడాలండి. గోంగూర పచ్చిశనగపప్పు కావాల్సిన ఐటమ్ చూసారు కదా. ఇప్పుడు మనం పప్పుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకొని మనం ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ముందుగా అండి స్టవ్ వెలిగించుకొని గోంగూరలో గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి, గోంగూర ఉడికింది. మనం పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం దీనిలో నీళ్ళు పోసుకోవాలి. చక్కగా అడవులు పడకుండా చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చిశనగపప్పు. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా కలుపుకొని ఉడకాలండి. ఇవి కూడా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉడకాలి. ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, సాంబార్ పొడి అండి వేసుకొని చక్కగా కలుపుకొని గోంగూర రెడీ అయిన తర్వాత మనం ముందుగా పచ్చిశనగపప్పుని కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఒక విజిల్ వచ్చేంత వరకు పైన వేసేసి దించేయటమేనండి. తర్వాత తాలింపు: పప్పు ఉడికిందండి బాగా. ఇవి బద్దలుగానే ఉండాలండి, మరి కందిపప్పులా ఉడకకూడదు. మాత్రం ఒక విజిల్ వచ్చి సరిపోద్ది. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళతో పాటు పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉడికిన నీళ్ళు కూడా ఇందులో పడాలి. ఇట్లాగా బద్దలుగానే ఉండాలండి. నోటికి తగులుతూ ఉంటే మీకు టేస్ట్గా ఉంటుంది.
అందుకనే మనం కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకున్నాను. పప్పు ఉడకాలి లైట్గా. ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందామండి. ఉప్పు కారం 2 పడతాయండి. గోంగూర పులుసు కదా, కొంచెం ఉప్పు పడుతుంది, కారం కూడా పడుతుంది. వేసుకొని చక్కగా కలుపుకొని ఇంతేనండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత దీని కాంబినేషన్ అప్పడాలు వేయించుకుందాం. సింపుల్ అండి ఇది, గోంగూర పచ్చిశనగపప్పు కూర. ఒక నిమిషం మూత పెట్టి ఎంతవరకు రెడీ అని చూసుకుందామండి. గోంగూర పచ్చిశనగపప్పు చక్కగా రెడీ అయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఈ ఫ్లేవర్ బాగుంటుంది గోంగూరలోకి. కొత్తిమీర ఎంత తింటే అంత మంచిది. చక్కగా వేసుకొని మళ్ళీ కలుపుకొని ఆకును కూడా ఉడకనిద్దాం. ఇంతేనండి. మనం ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. ఇక్కడ ఉడికిపోయింది. ఆ మాత్రం ఉండాలి, ఎక్కువ ఉడకకూడదండి, బద్దలుగానే ఉండాలి. ఇప్పుడు మనం ఫైనల్లో తాలింపు వేసేసాం. పప్పు రెడీ అయిపోయింది కదా, గోంగూర పచ్చిశనగపప్పు. దీని తాలింపుకి దీన్ని ప్యాన్ పెట్టుకొని తగిలించుకొని 2 స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, శుభ్రంగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పోసుని చక్కగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని తాలింపుని పప్పులో యాడ్ చేసుకోవాలి. కొంచెం పప్పుని నీళ్ళు వేసుకొని ఇంతేనండి. గోంగూర పచ్చిశనగపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్ మనం అప్పడాలు వేయించుకున్నాం. ఇదిగోండి, అప్పడాలు వేయించుకోవడానికి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత మనం తగినంత ఆయిల్ పోసుకొని, అప్పడం ములిగేంత వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి చిన్న అప్పడాలండి, పెద్దవి కాదు. ఒక ప్లేట్లో తీసేసుకొని అట్లా వేసేసుకోవాలి అప్పడాలు.
ఇదిగోండి అప్పడాలు అయిపోయింది. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన గోంగూర పచ్చిశనగపప్పు కూర అండి. దాని కాంబినేషన్ వచ్చేసి అప్పడాలు. గోంగూర పచ్చిశనగపప్పు కూర, దాని కాంబినేషన్ అప్పడాలు. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?